హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజైతే మాత్రం అమ్మవారికి ఈ పసుపు దీపాలు పెడుతున్నానండి. అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టమని పిండితో చేశానండి. బియ్యపిండి, పసుపు, కొద్దిగా నెయ్యి వేసి, కొంచెం పంచదార వేసి చేశానండి. పాలు పోసి కలిపాను. అలా కొద్దిగా పిండి దీపాల్లాగా చేసుకొని అమ్మవారికి అయ్యవారి బొట్టు పెట్టాలని నామాలు పెట్టినా ఏం కాదు. ఓం శ్రీం అని రాసినా ఏం కాదండి. కాపోతే నేను నామాలను పెట్టేశాను. అమ్మవారికి, అయ్యవారికి కలిపి చేస్తున్నాము పూజ. అందుకనే ఇలా పెట్టేశానండి. ఏది పెట్టినా ఏమీ కాదండి. ఇలాగా ఎరుపు, పచ్చ, పసుపు కలిపిన దీపాన్ని అమ్మవారికి నేతితో పెట్టాలండి. నేతితో. నేతితో కనీసం ఒత్తి తడిపైనా పెట్టాలండి. నేతి ఎక్కువ లేకపోయినా కూడా నేతితో తడిపింది పెట్టాలండి. కాస్త నేను ఈ నెయ్యి దీపాలైతే ఇలా వెలిగించుకున్నానండి. ఈ దీపాలు పెడితే అమ్మవారు మనకి కరుణా కటాక్షాలు ఎక్కువుంటాయంటారండి. అమ్మవారికి పసుపు చాలా ఇష్టమండి. పసుపు, ఎరుపు, పచ్చ అంటే అమ్మవారు ఎక్కడ కట్టుకున్నా ఎక్కువ మనకి ఫోటోల్లో అదే కలర్‌లో కనిపిస్తుందండి. అమ్మవారికి చాలా ఇష్టమండి పసుపు, కుంకుమలంటే. అందుకనే దాంతోనే చేశానండి ఈరోజు. ఇలా ఏం చేసింది అనుకోకూడదండి. నేను అప్పుడప్పుడు పెట్టుకుంటూనే ఉంటాను. నాకు అలవాటండి అమ్మవారికి పెట్టుకోవడం. మామూలుగా కూడా నేను శుక్రవారం రోజున, గురువారం రోజున పెడతానండి. కంపల్సరీగా పెడతాను. ఇలాగే కూడా ఈ దీపాలను మనం నేతితో పెట్టడం వల్ల మనకి కలిగే మంచి ఏముంది అనేది మాత్రం ఆలోచించకండి.